లారీ కిందికి చాలా వేగంగా వచ్చినటువంటి కార్ దూసుకెళ్లింది. ప్రమాదంలో 5గురు స్పాట్ డెడ్ అయ్యారు, మరొకిద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన పాకాల మండలం తోటపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం క్షతగాత్రుల్ని ఆసుపత్రి తరలించారు. సో మన ఇక్కడ విజువల్లో చూడండి, అది ఒక కంటైనర్ లారీ, చాలా హెవీగా లోడ్తో వెళ్తున్నటువంటి లారీ. అది వెనకాలే వస్తున్నటువంటి ఒక కార్ చాలా వేగంగా వెళ్ళి ఏకంగా లారీ కిందకి దూసుకుపోయింది. ఏకంగా నిజంగా అక్కడ విజువల్స్లో కనుక చూస్తుంటే ఇక్కడ కార్ ఎక్కడుంది అనే అక్కడ అనుమానం వస్తుంది. ఎందుకంటే అక్కడ పూర్తిగా కార్ ఆనవాలే లేవు, టైర్లు పూర్తిగా బ్లాస్ట్ అయిపోయాయి. ముందు ఇంజన్ భాగం పూర్తిగా కూడా నుజ్జు అయిపోయింది. దాదాపుగా అక్కడ పై భాగం కారు టాప్ మొత్తం కూడా లేచిపోయింది. ఎంత వేగంగా వచ్చి ఉంటే ఈ రకమైన ప్రమాదం చోటు చేసుకోవాలి. ముందుగా వెళ్తున్నటువంటి కంటైనర్ కార్ని వేగంగా వచ్చినటువంటి ఆ కార్ చాలా వేగంగా వచ్చి ఢీ కొట్టింది, అదుపు తప్పింది. సో ప్రస్తుతం ఆ స్పీడే కారణం అని తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణం స్పీడ్ అనేట్టుగా అర్థమవుతోంది. అక్కడ రోడ్డు చూసినా కూడా చూడండి, దాదాపుగా అంతా 4-way 6-way లైన్. ఆ రోడ్లు ఎంటీగా ఉన్నాయి కదా, ఏదేమవుతుంది అని చెప్పి చాలా వేగంగా యాక్సిలరేటర్ మీద రయ్యమని కాలు పెట్టి దూసుకెళ్తూ ఉంటుంటారు. అటువంటి సిచ్యువేషన్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సో ఇక్కడ చాలా క్లియర్గా స్పీడే ఈ యొక్క ప్రమాదానికి కారణం అన్నట్టుగా తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమైంది. 5గురు మరణించారు, మరొకిద్దరికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడ కారు సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది యాక్సిడెంట్ ఎంత స్థాయిలో జరిగి ఉంటుందనేది. ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. అసలు ఇంజన్ కూడా కిందికి నొక్కి పెట్టి ఉందని అంటే అక్కడ ఎంతటి ఘోరమైన యాక్సిడెంట్ అర్థం చేసుకోవాలి. చాలా హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి ఆ టిప్పర్ లారీని, ఆ యొక్క హెవీ లోడ్ లారీని వెనక నుంచి వచ్చినటువంటి కార్ చాలా వేగంగా ఢీకొట్టడంతో ముందు టైర్లు బ్లాస్ట్ అయిపోయాయి, ఇంజన్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. ముందు భాగం పూర్తిగా కూడా దగ్గరగా వచ్చేసింది. ఎవరు నొక్కి పెడితే ఎలాగైతే ఉంటుందో అలా పూర్తిగా ఇంజన్ భాగం అయిపోయింది. ఆ తర్వాత 5గురు మరణించారు ఈ ఘటనలో, ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన పాకాల మండలం తోటపల్లి సమీపంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ సురేష్, అసలు ఏం జరిగింది, ప్రజెంట్ ఈ ఘటన గల కారణాలు ఏంటి, అసలు ఆ ప్రయాణికులు ఎక్కడి నుంచి వస్తున్నారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కారు ఘటన అనేది చాలా తీవ్ర పరిణామాలు. 5 మంది దాకా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుమల దర్శనం అయిన తర్వాత కాణిపాకం వెళ్ళి అటు నుంచి వేలూరులో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ కి వెళ్లేందుకు ఈ భక్తులంతా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే వీరు ఏదైతే తిరుమల దర్శనం అయిన తర్వాత చిత్తూరుకి వెళ్తున్నటువంటి కాణిపాకం వెళ్తున్నటువంటి తరుణంలో మార్గ మధ్యంలో ఏదైతే పాకాల సమీపంలో నేషనల్ హైవేలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి. ఈ కారు అతివేగంగా ఏదైతే ముందు వెళ్తున్నటువంటి కంటైనర్ ని పూర్తిగా వెనక వైపు నుంచి వెళ్లి లోపల ఒక్కసారిగా గుద్దడంతో పూర్తిగా కారు భాగం మొత్తం కూడా కంటైనర్ కిందికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కారులో మొత్తం 7 మంది ప్రయాణిస్తున్నారు. 7 మందిలో 5 మంది అక్కడే చనిపోవడం జరిగింది. అందులో ఒక అబ్బాయి, 2 జెంట్స్, 2 లేడీస్, ఒక 9 సంవత్సరాల అబ్బాయి. ఇదంతా కూడా ఘటనా స్థలంలోనే మరణించడం జరిగింది. అయితే గాయపడినటువంటి మరో 2 మాత్రం అక్కడి నుంచి తిరుపతిలోని రోయా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అయితే ఈ యొక్క సంఘటన మాత్రం ఏదైతే కారు అతి వేగంగా వెళ్లడంతో ఈ యొక్క సంఘటన జరిగినట్టుగా కూడా స్థానికులు అయితే కొంతమంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అతి వేగం వల్లనే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకోవడం పోలీసులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, అంటే ఆ డీటెయిల్స్ ఏం తెలుస్తున్నాయి, ఆ ప్రమాదానికి సంబంధించి గాయపడిన వారి డీటెయిల్స్ కానివ్వండి, మరణించిన వారి డీటెయిల్స్ ఏం తెలుస్తున్నాయి, వారు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు? వీరంతా తమిళనాడు చెందినటువంటి వారిగా తెలుస్తారు. అంటే తమిళనాడు ఏ ప్రాంతం ఏమనసని పూర్తి వివరాలు వస్తే తెలియదు. అయితే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి భక్తులుగా తెలుస్తుంది. వీళ్ళు కేవలం దర్శనార్థమే వచ్చినట్టు తెలుస్తుంది. సో తిరుమల క్షేత్రానికి వచ్చి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, ఈ 3 టెంపుల్స్ ని కవర్ చేసుకుని వెళ్లే విధంగా వాళ్ళు ప్రణాళికలతో వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల దర్శనం అనంతరం వీళ్ళు కాణిపాకం దేవాలయానికి వెళ్తున్నటువంటి తరుణంలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ కారు యాక్సిడెంట్ అన్నది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా రక్తపు మరకలతో నిండిపోయిందని చెప్పాలి. 5 మంది ఒక్కసారిగా చనిపోవడం అన్నది నిజంగా ఇది చాలా బాధపడదగ్గ విషయం అని చెప్పాలి. అయితే కారు వెళ్ళినటువంటి వేగం మాత్రం పూర్తిగా ఆ కంటైనర్ కిందికి చొచ్చుకుపోవడంతో ఈ స్థాయిలో ప్రాణ నష్టం అయితే జరిగిందని భావించాలి మనం. రైట్ సురేష్, మొత్తం మీద పాకాల మండలం తోటపల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చాలా అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి ఆ లారీని చాలా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మరణించారు, 2 తీవ్రంగా గాయాలే. వారంతా కూడా తమిళనాడు వాసులుగా తెలుస్తోంది. కాణిపాకం ఆలయానికి వెళ్తుండగా ఈ మార్గ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కంటైనర్ లారీ కిందికి చాలా వేగంగా వచ్చినటువంటి కార్ దూసుకెళ్లింది. ప్రమాదంలో 5గురు స్పాట్ డెడ్ అయ్యారు, మరొకిద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన పాకాల మండలం తోటపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం క్షతగాత్రుల్ని ఆసుపత్రి తరలించారు. సో మన ఇక్కడ విజువల్లో చూడండి, అది ఒక కంటైనర్ లారీ, చాలా హెవీగా లోడ్తో వెళ్తున్నటువంటి లారీ. అది వెనకాలే వస్తున్నటువంటి ఒక కార్ చాలా వేగంగా వెళ్ళి ఏకంగా లారీ కిందకి దూసుకుపోయింది. ఏకంగా నిజంగా అక్కడ విజువల్స్ లో కనుక చూస్తుంటే ఇక్కడ కార్ ఎక్కడుంది అనే అక్కడ అనుమానం వస్తుంది. ఎందుకంటే అక్కడ పూర్తిగా కార్ ఆనవాలే లేవు. టైర్లు పూర్తిగా బ్లాస్ట్ అయిపోయాయి. ముందు ఇంజన్ బాగా పూర్తిగా కూడా నుజ్జు అయిపోయింది. దాదాపుగా అక్కడ పై భాగం కారు టాప్ మొత్తం కూడా లేచిపోయింది. ఎంత వేగంగా వచ్చి ఉంటే ఈ రకమైన ప్రమాదం చోటు చేసుకోవాలి. ముందుగా వెళ్తున్నటువంటి కంటైనర్ కార్ని వేగంగా వచ్చినటువంటి ఆ కార్ చాలా వేగంగా వచ్చి ఢీ కొట్టింది, అదుపు తప్పింది. సో ప్రస్తుతం ఆ స్పీడే కారణం అని తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణం స్పీడ్ అనేట్టుగా అర్థమవుతోంది. అక్కడ రోడ్డు చూసినా కూడా చూడండి, దాదాపుగా అంతా 4-way 6-way లైన్. ఆ రోడ్లు ఎంటీగా ఉన్నాయి కదా, ఏదేమవుతుంది అని చెప్పి చాలా వేగంగా యాక్సిలరేటర్ మీద రయ్యమని కాలు పెట్టి దూసుకెళ్తూ ఉంటుంటారు. అటువంటి సిచ్యువేషన్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సో ఇక్కడ చాలా క్లియర్గా స్పీడే ఈ యొక్క ప్రమాదానికి కారణం అన్నట్టుగా తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమైంది. 5గురు మరణించారు, మరొకిద్దరికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడ కారు సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది యాక్సిడెంట్ ఎంత స్థాయిలో జరిగి ఉంటుందనేది. ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. అసలు ఇంజన్ కూడా కిందికి నొక్కి పెట్టి ఉందని అంటే అక్కడ ఎంతటి ఘోరమైన యాక్సిడెంట్ అర్థం చేసుకోవాలి. చాలా హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి ఆ టిప్పర్ లారీ, ఆ యొక్క హెవీ లోడ్ లారీని వెనక నుంచి వచ్చినటువంటి కార్ చాలా వేగంగా ఢీకొట్టడంతో ముందు టైర్లు బ్లాస్ట్ అయిపోయాయి. ఇంజన్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. ముందు భాగం పూర్తిగా కూడా దగ్గరగా వచ్చేసింది. ఎవరు నొక్కి పెడితే ఎలాగైతే ఉంటుందో అలా పూర్తిగా ఇంజన్ భాగం అయిపోయింది. ఆ తర్వాత 5గురు మరణించారు ఈ ఘటనలో, ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన పాకాల మండలం తోటపల్లి సమీపంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, అసలు ఏం జరిగింది, ప్రజెంట్ ఈ ఘటన గల కారణాలు ఏంటి, అసలు ఆ ప్రయాణికులు ఎక్కడి నుంచి వస్తున్నారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కారు ఘటన అనేది చాలా తీవ్ర పరిణామాలు. 5 మంది దాకా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుమల దర్శనం అయిన తర్వాత కాణిపాకం వెళ్ళి అటు నుంచి వేలూరులో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ కి వెళ్లేందుకు ఈ భక్తులంతా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే వీరు ఏదైతే తిరుమల దర్శనం అయిన తర్వాత చిత్తూరుకి వెళ్తున్నటువంటి కాణిపాకం వెళ్తున్నటువంటి తరుణంలో మార్గ మధ్యంలో ఏదైతే పాకాల సమీపంలో నేషనల్ హైవేలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి. ఈ కారు అతివేగంగా ఏదైతే ముందు వెళ్తున్నటువంటి కంటైనర్ ని పూర్తిగా వెనక వైపు నుంచి వెళ్లి లోపల ఒక్కసారిగా గుద్దడంతో పూర్తిగా కారు భాగం మొత్తం కూడా కంటైనర్ కిందికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కారులో మొత్తం 7 మంది ప్రయాణిస్తున్నారు. 7 మందిలో 5 మంది సో అక్కడే చనిపోవడం జరిగింది. అందులో ఒక అబ్బాయి, 2 జెంట్స్, 2 లేడీస్, ఒక 9 సంవత్సరాల అబ్బాయి. ఇదంతా కూడా ఘటనా స్థలంలోనే మరణించడం జరిగింది. అయితే గాయపడినటువంటి మరో 2 మాత్రం అక్కడి నుంచి తిరుపతిలోని రోయా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అయితే ఈ యొక్క సంఘటన మాత్రం ఏదైతే కారు అతి వేగంగా వెళ్లడంతో ఈ యొక్క సంఘటన జరిగినట్టుగా కూడా స్థానికులు అయితే కొంతమంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అతి వేగం వల్లనే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకోవడం పోలీసులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. సురేష్, అంటే ఆ డీటెయిల్స్ ఏం తెలుస్తున్నాయి? ఆ ప్రమాదానికి సంబంధించి గాయపడిన వారి డీటెయిల్స్ కానివ్వండి, మరణించిన వారి డీటెయిల్స్ ఏం తెలుస్తున్నాయి? వారు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు? వీరంతా తమిళనాడు చెందినటువంటి వారిగా తెలుస్తా. అంటే తమిళనాడు ఏ ప్రాంతం ఏమనసని పూర్తి వివరాలు వస్తే తెలియదు. అయితే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి భక్తులుగా తెలుస్తుంది. వీళ్ళు కేవలం దర్శనార్థమే వచ్చినట్టు తెలుస్తుంది. సో తిరుమల క్షేత్రానికి వచ్చి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, ఈ 3 టెంపుల్స్ ని కవర్ చేసుకుని వెళ్లే విధంగా వాళ్ళు ప్రణాళికలతో వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల దర్శనం అనంతరం వీళ్ళు కాణిపాకం ఏదైతే కాణిపాకం దేవాలయానికి వెళ్తున్నటువంటి తరుణంలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ కారు యాక్సిడెంట్ అన్నది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా రక్తపు మరకలతో నిండిపోయిందని చెప్పాలి. 5 మంది ఒక్కసారిగా చనిపోవడం అన్నది నిజంగా ఇది చాలా బాధపడదగ్గ విషయం అని చెప్పాలి. అయితే కారు వెళ్ళినటువంటి వేగం మాత్రం పూర్తిగా ఆ కంటైనర్ కిందికి చొచ్చుకుపోవడంతో ఈ స్థాయిలో ప్రాణ నష్టం అయితే జరిగిందని భావించాలి మనం.
రైట్ సురేష్, మొత్తం మీద పాకాల మండలం తోటపల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చాలా అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి ఆ లారీని చాలా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మరణించారు, 2 తీవ్రంగా గాయాలే. వారంతా కూడా తమిళనాడు వాసులుగా తెలుస్తోంది. కాణిపాకం ఆలయానికి వెళ్తుండగా ఈ మార్గ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.